భగవద్గీత ప్రథమాధ్యాయము విషాదయోగము. ధృతరాష్ట్రుని ప్రశ్నతో భగవద్గీత ఆరంభం చేయబడుతుంది. మన గతంలో చాలా అంశాలు చెప్పుకోవటం జరిగింది. అట్లనే ధృతరాష్ట్రుడి గురించి కూడా మనం మననం చేసుకున్నాము. ధృతం రాష్ట్రం ఏన సహ ధృతరాష్ట్ర, దాని స్వాంగాలు కూడా ఉత్పత్తులు చెప్పుకొచ్చారు. ఉపద్రవము అనేటువంటి అంశముగా కూడా వారు స్వామి చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా తనది కాని వస్తువులు నావి అని చెప్పుకుని భావించుకునే విధానము ధృతరాష్ట్రత్వము అని చెప్పని విశాల బుద్ధి గల వేదవ్యాసుల వారు భగవద్గీత ప్రథమంలో ధృతరాష్ట్రుణ్ణి మనకి చూపించటం గల ఒక అర్థం ఏంటని చెప్పనంటే లాక్షణికార్థం, కావ్య సంబంధమై ఉన్న అర్థాలు మనకి ఒక కథారూపకంగా పోయే అంశముగా ఉంటుంది. రెండవది భగవద్గీత అంటే జ్ఞాన సంబంధమై ఉన్న అంశాలతో చేరి ఉన్నటువంటిది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విషాదయోగో నామ. విషాదయోగం కూడా ఉపనిషత్సు అనే పదమే అక్కడ వాడటం జరిగింది. అందుచేత మరి చూసినట్లయితే భగవద్గీత ఆశాంతము కూడా లాక్షణికము అనగా లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము. అట్లా పరమార్థములతో నిండి ఉండేటువంటి అంశములు భగవద్గీతలో ఉంటాయి. కాబట్టి మనం ప్రతి అంశాన్ని కూడా పారమార్థికంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కావ్యార్థముగా తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఏనాడో ఆ కాలంలో జనించాడు, ఏవేవో కార్యాలు చేశాడు, అప్పుడే ఆయన మరణించాడు, అయిపోయింది, ఆ కథ ముగిసింది. కానీ మనకు ఈనాడు దానివల్ల ఉపయోగం ఏముంది ఇంకా? కనుక వాటిల్లో చెప్పేటువంటి మౌలిక అంశములు ఉన్నాయో, తాత్విక అంశములు ఉన్నాయో, అవి మన జీవితానికి అన్వయం అయినట్లయితే అవి మనకు చక్కగా మరి ఉన్నతిని పొందే అవకాశంగా ఉపయోగపడేటువంటివిగా ఉంటాయి. మనం ఆ కోణంలో దర్శించాల్సి ఉంటుంది భగవద్గీతని. ఉపనిషత్తులు సారంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్ర వాచ అనేటువంటి విధానములో చూసినట్లయితే మరి పరమ పవిత్రమై పావనమై ఉన్నటువంటి గ్రంథం ఆవిర్భావం అయ్యే సందర్భంలో ధృతరాష్ట్రుడు అనేటువంటి అంశముగా మనం చూపించడం గల కారణం ఏంటని చెప్పానంటే, మరి ఎవరి కోసం ఈ భగవద్గీత అని చెప్పనే మాటగా చూసినట్లయితే ఇలాంటి వాళ్లకు లోకంలో ఉన్నటువంటి సమూహం అంతా కూడా, మానవ సమూహం అంతా కూడా మరి ధృతరాష్ట్రుడు అందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. అంటే ఏమిటి? మమకార మోహాలతో మునిగి ఉండుట. లోకములో మానవులు ఎలాంటి విధానం కలిగి ఉన్నారు అనే విషయంగా చూసినట్లయితే ఈ మమకార మోహాలలో దాదాపుగా అందరూ మునిగి ఉన్నట్లే. ఈ మమకార మోహాలలో మునిగి ఉండటం ఒకటైతే, రెండవది కన్నులు లేనితనం. కన్నులు లేకపోవటము అని చెప్పనంటే గ్రుడ్డితనం, అజ్ఞానం. అజ్ఞానంలో పడి ఉండుట అనేటువంటి విధానం. అందువల్ల చూసినట్లయితే మరి మన విధానములో మానవ సముదాయము మరి జ్ఞానం కలిగి ఉన్నారా, అజ్ఞానములో మునిగి ఉన్నారా అని ప్రశ్న వేసుకున్నట్లయితే మనకు జవాబు ఏమొస్తుంది? అజ్ఞానంతో అందరూ మిళితమై ఉన్నారు. పైగా ఈ రాగద్వేషాలను పైన వేసుకుని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అమిత దుఃఖాలకు గురై అలమటిస్తూ ఉన్నారు. కనుక అట్టి మానవ సముదాయాన్ని సంరక్షణ చేసి కాపాడేటువంటి ఉద్దేశముతో మరి వేదవ్యాసుల వారు మనకి ఈ భగవద్గీతను అందిస్తూ ఉన్నాడు. దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అందుచేత చూసినట్లయితే మరి మనందరం కూడా తనది కాని వస్తువును తనదిగా భావించుకోవటం అని చెప్పనంటే, విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా అది ఈశ్వర సంకల్పితమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువులు, మాయా సంబంధమై ఉన్నటువంటి వస్తువులు, కల్పనా సంబంధమై ఉన్నటువంటి వస్తువులు, మరో క్షణములో అవి వాటి రూపమే లేకుండా పోయేటువంటి వస్తువులు. అలాంటి జగత్ పదార్థములై విశ్వ పదార్థములై ఉన్నటువంటి వాటి యందు మనం ఎక్కువ శాతం మక్కువను పెంచుకున్నాం.
వాటిని సమకూర్చుకునే విధానంలోనే మనం మన సమయాన్ని అంతటినీ కూడా వెచ్చిస్తూ ఉన్నాం. అందుచేత ఆ, తనది కాని వస్తువుని నాది అనుకునేటువంటి మోహములో మునిగి ఉండుట అనే విషయం చూసినప్పుడు అది ఎవరికి వర్తిస్తుంది? ధృతరాష్ట్రుడికి మాత్రమే వర్తిస్తుందా? ఆయన ఒక్కడికే వర్తిస్తుందా? లోకములో ఉన్న సకల మానవులు ఉన్నటువంటి విధానం దాంట్లో ఉన్నాం. ఏవి మనం భగవద్గీత ప్రథమములో ఏ అంశాన్ని వేదవ్యాసుల వారు మనకి ఇస్తున్నాడో అదే అంశము మరి ఈశ్వర ప్రోక్తమై ఉన్నటువంటి వేద సంహితలై ఉన్నటువంటి వేదాంతములుగా పిలువబడేటువంటి జ్ఞాన నిధులుగా చెప్పుకునేటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తులకు అగ్రస్థానములో ఉన్నటువంటిది ఈశావాస్యముగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మనం చూసినట్లయితే ప్రథమంలో ఈశావాస్యోపనిషత్తు, దశోపనిషత్తులలో ముందు ఈశావాస్యోపనిషత్తుగా చెప్పుకున్న విధానం, ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్యలుగా చెప్పుకున్న విధానములో మరి ఈశావాస్యోపనిషత్తులో కూడా ఇదే భావన మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ అర్థం గ్రహించుకున్నట్లయితే ఈ ధృతరాష్ట్రత్వంలో మనం మునిగి ఉన్నామో లేదనేటువంటి విషయం మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీత మా కృత కస్యచిత్ ధనం. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్తు, ఈ జగత్తులో కదిలిపోయే జగత్తులో యత్ కించిత్, ఏ కించిత్ అయితే ఉన్నదో ఈ జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా ఈశా ఆవాస్యం, ఈశ్వరుని చేత ఆవాస్యమై ఉన్నది, వ్యాపకమై ఉన్నది, నిర్మితమై ఉన్నది. అందుచేత ఈ జగత్తంతా కూడా మరి భగవంతుని సొత్తు, మనదిగా భావించే అవకాశాలు లేవు. మనం కేవలం మన అవసరం మేరకు వాడుకోవడం వరకే తప్ప ఇవి నావి అనేటువంటి మమకార భావాన్ని పెట్టుకునే అవకాశాలు ఎవరికీ కూడా లేవు. ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సొత్తు, ఈశ్వరుని వస్తువులు, ఈశ్వరుని నిర్మితమై ఉన్నటువంటివి. కనుక నేను కేవలం అతిథిగా ఈ యొక్క విశ్వంలోకి వచ్చాను అనే విధానములో మనం జీవించగలిగితే మనం చాలా సమస్యల నుంచి, బాధల నుంచి, దుఃఖాల నుంచి, మానసిక ఒత్తుల నుంచి, భయాల నుంచి బయటపడే అవకాశం ముఖ్యంగా ఉంటుందండి. ఎప్పుడైతే మనం ప్రగాఢముగా దాని యందు ఈ మమకార రాగాదులు పెట్టుకుంటామో దానివల్ల భయములు, ఉద్వేగములు, క్రోధములు, ఆవేశములు, కాపలాదారిత్వములు అన్నీ కూడా వచ్చే విధానం ఉంటుంది. అందువల్ల మనం వాస్తవములో జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మనం జీవించే జీవితమంతా కూడా అవాస్తవములో జీవిస్తూ ఉన్నాము, భ్రాంతిలో జీవిస్తూ ఉన్నాము, భ్రమలలో జీవిస్తూ ఉన్నాం అనేటువంటిది మనకి తేట తెల్లమవుతుంది. కనుక ఉన్నటువంటి యొక్క వాస్తవాన్ని గ్రహించినట్లయితే కొంతవరకు మన జీవన విధానాన్ని సరిచేసుకునే అవకాశం ఏర్పడుతుంది, సత్య మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆ సత్య మార్గంలో నడిపించడానికి, ఈ భ్రమల నుంచి తొలగింపజేయటానికి చేసేటువంటి ప్రయత్నమే మహాత్ములు మనకు అందించేటువంటి తాత్విక అంశము. అందుచేత మరి భగవద్గీత ప్రథమముగా ఉన్నటువంటి అంశములో ధృతరాష్ట్రుడు అనేటువంటి విషయం తీసుకున్నప్పుడు మనకు ఈశావాస్యంలో మొట్టమొదటి మంత్రం చెప్పేటువంటి అర్థం చూసుకున్నట్లయితే ఉపనిషత్తులు బోధించే అర్థమే భగవద్గీత కూడా బోధిస్తుంది. కాబట్టి ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పన్నప్పుడు ఈశావాస్యం మొదటి మంత్రం ఏమన్నది? ఈశావాస్యం ఇదం సర్వం, జగత్తంతా కూడా భగవంతుని సొత్తు, పరమాత్మ నిర్మితమై ఉన్నటువంటి సొత్తు, లేదా మాయా కల్పనా సంబంధమై ఉన్నటువంటి వస్తువులు. ఇవి మరో క్షణములో అవన్నీ కూడా వాటి యొక్క రూపమే లేకుండా పోయేటువంటివి. అలాంటి వాటి యందు మనం మునిగిపోయి మన ఆత్మోన్నతిని మనం కోల్పోయాం, ఆత్మోన్నతిని కోల్పోయాం దీనివల్ల. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రత్వమును నుండి మనం బయటపడే విధానానికి పనికొచ్చే అంశమే భగవద్గీత. ఆ ధృతరాష్ట్రత్వంలోనే ఉన్నాం అనుకోండి, ఇంకా గీత అంతా మనం అధ్యయనం చేసి ఉపయోగం ఏముంది?
కనుక మనలో నుంచి ఆ తత్వమును తీసివేయటానికి చేసే ప్రయత్నం భగవద్గీత. కనుక తనది కానివి ఇవన్నీ కూడా, ఈ దేహం కూడా నాది కాదు. ఈ దేహం నేనుగా భావించుకుంటూ ఉన్నా. ఈ దేహం నాది కాదు, నేను కాదు. అందుచేత ఏదో ఒక పూట ఇది మృత్యుదేవతకు అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇది కాలానికి కట్టుబడి ఉన్నది, కాలము చేత కల్పింపబడింది. కొంతకాలం కాల గమనములు నడపబడుతుంది. చివరికి ఆ కాల గర్భములో చేరిపోయేటువంటియే వాస్తవం గమనించండి. కాబట్టి కాలం లేని వాటిని కల్పిస్తుంది, కొంతకాలం తనతో పాటు నడిపిస్తుంది, చివరికి తనలో కలిపేసుకుంటుంది. ఈ ప్రకారముగా ఈ విశ్వంలో ఎన్ని రకాలైనటువంటి జీవులు వచ్చాయో, కాలగర్భంలో కలిసిపోయాయో అనే విషయం చూసినట్లయితే మనం కూడా ఎన్నిసార్లు రాలా ఈ కాలమాన విధానములో, ఈ కాల ప్రయాణములో మనం ఈ శరీరములైనటువంటివి తీసుకుని ఎన్నిసార్లు వచ్చాము, ఎన్నిసార్లు ఆ కాలగర్భంలోకి వెళ్ళిపోయాము, మళ్ళా ఆ కాలము చేత కల్పింపబడ్డాము, నడపబడుతూ ఉన్నాము. కొద్ది కాలం అయిందనుకోండి, మళ్ళా మన యొక్క ఈ రూపాలన్నీ కూడా కొద్ది కాలంలో మళ్ళా కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. కానీ దాని యొక్క వాస్తవిక విధానం తెలియకుండగా, పరమార్థ జ్ఞానం తెలియకుండగా ఈ రాగద్వేషాలతో, వ్యామోహాలతో, మోహ వ్యామోహాలలో మునిగిపోయి అనాత్మ పదార్థాలే నావని చెప్పని, ఈ దేహమే నాదని చెప్పేసని అనుకున్నటువంటి భ్రమలో మునిగి ఉన్నటువంటి జీవునికి యొక్క సందేశాన్ని ఇవ్వటమే భగవద్గీత యొక్క ఉద్దేశము. మనల్ని మేలుకొలపడానికి వచ్చినటువంటిది భగవద్గీత. కాబట్టి గాఢాంధకారములో మునిగిపోయాం. రాత్రి అయితే నిద్రలో మునుగుతాం, ఆ నిద్ర వేరు. కానీ మనం జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాళ్ళమై ఉండి కూడా గాఢాంధకారములో పడి నిద్రపోతున్నాము అని అనుకోవచ్చా? నిద్రావనములో ఉన్నాము అని అనుకుంటే తప్పు అవుతుందా? కాబట్టి మేలుకొని ఉన్నాం అనేటువంటిది భ్రమ. అది కేవలం ప్రాపంచిక వస్తువులలో, మిథ్యా వస్తువులలో, నశ్వరమై ఉన్నటువంటి వస్తువులలో, పరిణామశీలమై ఉన్న వస్తువులలో, దుఃఖభూయిష్టమై ఉన్నటువంటి వస్తువులలో, నావి కావనేటువంటి యొక్క వస్తువులలో మనం ఏదో దృష్టి కలిగి ఉన్నామే తప్ప అసలు వాస్తవిక విధానంలో మాత్రం నిద్రపోతున్నటువంటి విధానమే. కన్నులు మొత్తం మూసుకున్నాయి. ధృతరాష్ట్రుడు అని చెప్పి అన్నప్పుడు కన్నులు లేవు అంటే ఏమిటి? కళ్ళు ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉన్నాం. నువ్వు చూసేటువంటి వాస్తవం కాదు, నువ్వు చూసేటువంటి యథార్థం కాదు. అందుచేత ఈ మాయా సంబంధ, కల్పనా సంబంధమై ఉన్నటువంటి వాటి విషయంలో కన్నులు తెరిచి ఉన్నాయేమో కానీ అసలు పరమసత్యములో, పరమార్థ జ్ఞానములో ఇంతవరకు కళ్ళు మూసుకునే ఉన్నాయి. ఏదో గురుదేవుడు, లక్ష్మణార్యులు, మహాత్ముల అనుగ్రహముతో కొంచెం కళ్ళు తెరుపులబడ్డాయేమో కానీ ఇంతకాలం పాటు ముయ్యబడే ఉన్నాయి. గురుదేవుడి యొక్క అనుగ్రహముతో ఏదో కొంత పరమసత్య విషయాన్ని, పరమార్థ విషయాన్ని చూసే ప్రయత్నం కొంచెం జరుగుతూ ఉన్న విధానం. పూర్తిగా దాంట్లో చూడలా, కన్నులు పూర్తిగా తెరవబడలా. ఇంకా పరమార్థ విషయంలో పూర్తిగా తెరవబడలేదు. పరమార్థం సత్య విధానం, బ్రహ్మ విధానం, బ్రాహ్మీ విధానం. కాబట్టి బ్రహ్మజ్ఞాన విధానములో మనకి చూసినట్లయితే కన్నులు మొత్తం కూడా మూయబడే ఉన్నాయన్నమాట. అదే అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుసు బుట్టు సున్మరల చెరివెనులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛనైన అని భాగవతంలో ఎంత అద్భుతంగా చెప్పుకొస్తారు మహాత్మ. అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై. అందుచేత మనం చూస్తున్నాము అని చెప్పనంటే కేవలం ఒక భౌతికమై ఉన్నటువంటి వస్తువు యొక్క విషయంలో
కన్నులు కలిగి ఉన్నామే గాని అసలు పరమసత్యములో, పరమార్థములో, జ్ఞానతత్వములో, బ్రహ్మతత్వములో మాత్రం కండ్లు ముయ్యబడే ఉన్నవి. ఆ ముయ్యబడి ఉన్నటువంటి అంశముగా మన ముందు ఇక్కడ ఒక అంధుణ్ణి చూపిస్తూ ఉన్నాడు వేదవ్యాసుల వారు. ధృతరాష్ట్రుడండి, వాడు గుడ్డివాడు, కళ్ళు లేవు, చూడలేడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ లక్షణాలన్నీ కూడా చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి యందు అంతర్గతముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి మానవ జన్మ అనేది ఏమిటని చెప్పానంటే కండ్లు తెరిసే అవకాశం ఉన్నటువంటి జన్మ, కండ్లు తెరిసి పరమార్థాన్ని చూడగలిగే అవకాశం ఉన్నటువంటి జన్మ. అలాంటి ఆ జన్మను మనం ధరించి కూడా ఇంకా మరి ఈ తాత్విక అంశములు అనేటువంటివి అందకపోవడం కారణముగా ఈ అంధత్వంలోనే మునిగి ఉన్నాము, తెలియంతనంతోనే మునిగి ఉన్నాము, గాఢాంధకారంలో మునిగి ఉన్నాము. అది గౌడపాదాచార్యుల వారైతే నిద్రపోతున్నారయ్యా మీరని చెప్పి అన్నాడు. అన్యదా గృహణత స్వప్నః నిద్రాతత్వం అజానతః, నిద్రాతత్వం అజానతః. గౌడపద ఆచార్యుల వారి వాక్యం ఇది. తత్వం అజానతః, ఎంతవరకైతే నీవు పరమార్థ జ్ఞానమును తెలుసుకునే విధానం లేకుండా ఉంటావో అంతకాలము నీవు కండ్లు మూసుకుని నిద్రలో ఉన్నటువంటి వాడివే అని చెప్పి అంటూ ఉన్నారు. అన్యదా గృహణత స్వప్నః నిద్రాతత్వం అజానతః. ఆ ప్రకారంగా తాత్విక తత్వ విషయంలో, జ్ఞానం యొక్క విషయంలో కన్నులు లేకుండా, వివేక కన్నులు లేకుండా, విజ్ఞాన కన్నులు లేకుండా నిద్రపోతున్న విధానముగా ఉండి అట మనము ఏం చేస్తున్నాము అని చెప్పనంటే పైగా కలలగంటూ ఉన్నామట. ఏమిటా కలలు అని చెప్పనంటే అన్యదా గృహణత స్వప్నః అన్నాడు. అన్యదా, తాను ఒకటై ఉండగా తాను వేరై ఉన్నటువంటి అంశముగా భావించుకోవటమే నిద్ర అని చెప్పి అన్నారు. తాను శుద్ధ స్వరూపమై, జ్ఞాన స్వరూపమై, ఆనంద స్వరూపమై, ఆత్మయై తానుండగా తన ఉనికి పూర్తిగా విస్మరించి తన ఉనికి తెలియకుండా ఉండిపోయి మరి ఆత్మ అధిష్టానములో భాషించేటువంటి ఈ దేహాదులయందే నేననేటువంటి యొక్క భావన మనకి. దేహము నేను అంటాము, ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులు నావి. ఇది మనకున్నటువంటి ప్రగాఢ భావన. ప్రస్తుతం మనలో ఉన్నటువంటి ఏమిటా భావన అని చెప్పి మనం చూసినట్లయితే ఈ రెండే ఉన్నాయి. దేహమునందేమో నేను అనే భావన, ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి వస్తువులు లోకంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నావి అనేటువంటి భావన. ఈ విధంగా ఉండటాన్ని గౌడపాదాచార్యులు చెబుతున్నారు. అన్యదా గృహణత స్వప్నః, ఇదంతా కళ అని చెప్పి అన్నారు. ఏవి కళ? ఏం చెప్పుకున్నాం? ఈ దేహము నేను అనుకోవటము, ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి వస్తువులు నావి అని చెప్పి అనుకోవటము అనేటువంటి విషయమే కలగంటున్న విధానము అన్నాడు. తాను ఏ పరమార్థ స్వరూపమై ఉన్నాడో, ఆత్మయై ఉన్నాడో, ఆ ఆత్మ యొక్క విషయం తెలియకుండా ఉండటం అనేటువంటిదేమో నిద్ర. అది నిద్ర. కానీ ఈ యొక్క ఆత్మచేతనాశ్రయములో ఉన్నటువంటి ఈ దేహమే నేనుగా భావించుకోవటం, దేహ సంబంధ వస్తువులే నావిగా భావించుకోవటం, ఇది స్వప్నము అన్నాడు. కాబట్టి మనం కండ్లు తెరిచి కలలగంటూ ఉన్నామని చెప్పి అర్థం. ఎక్కడ ఓ పక్క నిద్రపోతూ ఉన్నాం అంటే ఏమిటి? నేనెవరో తెలియకపోవటం, ఆత్మ జ్ఞానం లేకపోవడం నిద్ర అయితే, ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వస్తువుల యందు నేననేటువంటి భావన, నావనే భావన పెట్టుకోవటమే స్వప్నము అన్నాడు. నిద్రపోతున్నాం ఓ పక్క, పైగా కలలగంటూ ఉన్నాము అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ కళ కాస్త ఏమవుతుంది? కళలైపోతాయి. మనం కలగనేటువంటి జాగ్రత్త కళ స్వప్నంలో లేదు, ఆ స్వప్నంలో గాంచే కళ సుషుప్తిలో లేదు. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు కూడా యోగ సమాధిలో లేవు. మూడు కల్పన మాత్రమే. ఆత్మ అధిష్టానములో అధ్యస్థమై భాషించేటువంటివి.
కనుక ఆత్మాధిష్టానములో అధ్యస్థమై అజ్ఞాన కారణముగా మాయా కార్యములుగా భాషించేటువంటి వాటిలో మునిగిపోయి తానెవరో తెలియకుండగా ఉన్నంత కాలము మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్థానములో ఉన్నాము అనేటువంటి మాట చెప్పటానికి ఇక్కడ వేదవ్యాసుల వారు మన ముందు పెట్టాడు ఒక వ్యక్తిని, ధృతరాష్ట్ర అని చెప్పనేటువంటిది. కనుక ఆ అంధత్వం నుంచి మేలుకొలిపే ఉద్దేశమే భగవద్గీత. అందుచేత ఎక్కడో ధృతరాష్ట్రుడు అంబాలాలో లేదా ఢిల్లీ సమీపం కాడ జన్మించాడు, ఎప్పుడో కాలం అయిపోయాడు అనే మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాడు ఇంకా ఉన్నాడు, కాలం అయిపోవాలా, ఇంకా ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన జీవించే ఉన్నాడు. దాని నుంచి మనం బయటపడే ప్రయత్నం చేసుకోవాలి, భగవద్గీతను ఆధారముగా చేసుకుని. ఈ పరమార్థాన్ని గుర్తించినట్లయితే మనం ఏదైనా కొంత ముందుకు పోయే అవకాశం లాంటిది ఏర్పడుతుంది. కాబట్టి ధృతరాష్ట్రవాచ అనే మాటగా మనం చూసినట్లయితే లాక్షణిక అర్థములో మరి లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఈ తత్వంతోనే చేరి ఉన్నారు అనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. ఇట్లాగే కనుక మనం వివేకం లేకుండగా, పరమార్థ జ్ఞానం లేకుండగా, సత్యాసత్య జ్ఞానం లేకుండగా, భగవద్గీత ఉపనిషత్తులు లాంటి గ్రంథాలను అధ్యయనం చేయకుండగా కేవలం వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువులలోనే చేరిపోయామనుకోండి, ఈ ధృతరాష్ట్రత్వము ఇట్లాగే మనకి జీవితాంతం కూడా కొనసాగే విధానమే ఉంటుంది. కాబట్టి మనం మనలో చేరి ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రత్వమును ఏం చెప్పుకున్నాం, నావి కానటువంటి వస్తువుల మీద నాదనేటువంటి మమకారాన్ని పెంపొందింపజేసుకోవటము. కావ్యార్థముగా చూసినప్పటికీ కూడా పాండురాజు యొక్క రాజ్యం అది, పాండురాజుకే రాజ్యాధికారం కట్టబెట్టారు. పాండురాజు తర్వాత ఆయన ఆ రాజ్యాధికారం బిడ్డలకు వస్తుంది, ధర్మరాజుకు వస్తుంది. కానీ ధర్మరాజుకి ఇవ్వకుండగా తానే ఆ సీటు మీద కూర్చున్నాడు. అంటే కావ్యార్థంగా చూసినప్పటికీ కూడా తనది కాని రాజ్యాన్ని నాదనేటువంటి విధానముగా స్వాధీనం చేసుకుని ఆ సీటు మీద స్థిరపడిపోయాడు ధృతరాష్ట్రుడు అని చెప్పని కావ్యార్థంగా చూసినా కూడా మనకి అదే అర్థం వస్తుంది. లాక్షణిక అర్థముగా చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి యందు అన్వయం అయ్యేటువంటిది ఈ యొక్క ధృతరాష్ట్రత్వము. కాబట్టి మనం ఈ దేహ వ్యామోహాల నుంచి ముఖ్యంగా బయటపడాల్సి ఉంటుంది. నాహం దేహోనేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. నాహం దేహోనేంద్రియాణ్యంతరంగం, నేను దేహం కాదు, అంతరంగం, అంతఃకరణం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, తెలివి కాదు, ఏవి నేను కాదు. అన్నింటికంటే అధిష్టానమై ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటి భావన మహాత్ములందరూ కూడా ఆ స్వరూప భావన పొంది వాళ్ళు తరించారు. అనేక మంది తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, యోగులు, మహాత్ములు ఎంతోమంది ఇలాంటి జన్మజన్మాలుగా ఉన్నటువంటి ఈ భ్రాంతి నుంచి బయటపడి వాళ్ళు ఆత్మజ్ఞులై తరించిన విధానం ఉన్నది. అలాంటి వారు మనకి చక్కటి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి విధానం కనుక మనం కూడా ఈ సత్యాలను గుర్తించి ఈ ధృతరాష్ట్రత్వము నుండి మనం బయటపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడో ధృతరాష్ట్రుడు అనేటువంటి యొక్క భ్రమ పొందమాకండి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన సజీవముగా ఉన్నటువంటి ధృతరాష్ట్రత్వము, జన్మ జన్మాలుగా కొనసాగుతున్నటువంటి ధృతరాష్ట్రత్వము. ఆ విధంగానే మనం ఈ కన్నులు మూసుకొని, అనగా కన్నులు లేక, అంటే జ్ఞానము లేక, విజ్ఞాన సుజ్ఞానములు లేక, ఈ కన్నులు లేకుండా ఉన్నంతకాలం ఈ పరంపరగా ఈ జన్మల పాలై నానా దుఃఖాలు పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడేసేటువంటి యొక్క ఉద్దేశముతో మనకి ఇక్కడ మంచి అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విధానము. అందుచేత ఇది పరమార్థాన్ని గుర్తించి మనం తాత్విక విధానంలో ముందుకు పోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ భగవద్గీత ప్రథమాధ్యాయానికి
విషాద యోగం అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. నిన్న మనం ఈ అంశాన్ని కూడా కొంత అధ్యయనం చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ విషాదము అని చెప్పనంటే జన్మతః వచ్చినటువంటి విషాదం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుట్టుకతో లోకంలో దుఃఖముతో వస్తూ ఉన్నాడు. దాన్ని జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం అని చెప్పని అన్నారు. ఎందుకని చెప్పనంటే గత జన్మలో చేసినటువంటి కర్మానుగుణ్యముగా మనకి దేహం వచ్చింది కాబట్టి ఈ దేహముతో సంబంధం ఉన్నంతకాలం ఈ జీవుడికి దుఃఖములే వస్తాయి. ఎందువల్ల గత జన్మ కర్మానుగుణ్యముగా వచ్చింది కాబట్టి కర్మ జీవుణ్ణి బాధిస్తుంది. అట్లా బాధించి నశించే విధానం కర్మయందు ఉంటుంది కాబట్టి ఈ దేహము ద్వారా ఉన్నటువంటి వారు, ఈ దేహ భావనతో ఉన్నటువంటి వారి జీవితంలో దుఃఖములు పొందే విధానమే ఉంటుంది. ఆ దుఃఖము దాటాలి అని చెప్పన్నట్లయితే ఒక్క ఆత్మజ్ఞానము ద్వారానే మనం ఈ దుఃఖముల నుంచి బయటపడాల్సి ఉంటుంది. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయం పేరు విషాద యోగము అని చెప్పి అన్నారు. చివరి అధ్యాయం మోక్ష సన్యాసము, మోక్షం అనే పదం వాడారు. అందువల్ల మన జీవితం దుఃఖముతో ఆరంభం చేయబడ్డప్పటికీ కూడా మన జీవితం మోక్షముతో ముగియాలి అన్నది పరమార్థాంశము, పారమార్థిక అంశము. దుఃఖముతో ఆరంభం చేయబడ్డటువంటి మన జీవితము దుఃఖముతోనే ముగిరాదు. దేంతో ముగియాలి? మోక్షముతో ముగియాలి. భగవద్గీత కూడా దుఃఖముతో అర్జున విషాద యోగ అని చెప్పి అన్నాం కదా. అర్జున విషాద యోగమే కాదు, అర్జున అనే పదం పక్కన పెట్టినట్లయితే విషాదము అనే పదం ఉంటుంది. కాబట్టి ఆ విషాదం సర్వమానవులకు వర్తించేటువంటి విధానము. ఏమి జన్మనా జాయితే శూద్రః అని చెప్పి అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దుఃఖముతో లోకంలోకి వచ్చాం కాబట్టి శూద్రః అని చెప్పి అన్నారు. అజ్ఞానమే శూద్రత్వము, సుజ్ఞానమే బ్రహ్మమౌట, శృతులను వినరా అజ్ఞానమనచి వాల్మీకి, సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడర వేమ అన్నాడు వేమన. అజ్ఞానమే శూద్రత్వము. ఎంతకాలమైతే మనం అజ్ఞానముతో ఉంటామో, ఈ మోహాదులతో మునిగి ఉంటామో అంతకాలం మన జీవితంలో దుఃఖములే భాషిస్తూ ఉంటాయి, దుఃఖములతోనే కూడి ఉంటాయి. మనం ఎంత దుఃఖముల నుంచి బయటపడాలని చెప్పిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా తాత్కాలికముగా బయటపడే విధానమే తప్ప శాశ్వతముగా దుఃఖాల నుంచి బయటపడే అవకాశాలు లేవు. మన వ్యవహారములో చేసేటువంటి ప్రయత్నములు ఏ దుఃఖముల నుంచి బయటపడేటువంటి ఉద్దేశముతో ప్రయత్నములు చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా తాత్కాలికముగా తొలగిపోయే దుఃఖాలే తప్ప శాశ్వతముగా పోయేటువంటి విధానం కాదు. కాబట్టి శాశ్వతముగా మన నుంచి దుఃఖాలు దూరంగా పోవాలని చెప్పన్నట్లయితే తరతి శోకం ఆత్మవితు, ఆత్మజ్ఞానం పొందిన నాడే నీవు సమస్త దుఃఖాల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ భగవద్గీత ద్వారా మనకు అందే అంశం ఏమిటి? ఆత్మజ్ఞానం. కనుక ఆత్మజ్ఞానమును పొందే అర్జునుడు కూడా ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని చెప్పని అంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఏ దుఃఖములో మునిగిపోయాడో అర్జునుడు తన దుఃఖమంతా కూడా ఆయన అవలేలగా దాటగలిగాడు. దేని కారణంగా అంటే భగవంతుడిచ్చినటువంటి జ్ఞాన సందేశము ద్వారా, ఆధ్యాత్మిక సందేశము ద్వారా ఆయన తన దుఃఖం దాటగలిగాడు. అట్లాగా మనం కూడా జీవితంలో మరి ఈ దుఃఖములతో మిళితమై ఉన్నాము. దుఃఖములు లేకుండా లోకంలో ఎవరో కూడా లేరు. ఉన్నవాడు దుఃఖములో ఉన్నాడు, లేనివాడు దుఃఖములో ఉన్నాడు అనుకుంటాడు పేదవాడు. వాళ్ళు ధనవంతులండి, వాళ్ళకి ఏ బాధలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఏ దుఃఖములు ఉండవు అని చెప్పని అనుకుంటాడు లేనివాడు. కానీ పోయి అడగండి, దుఃఖములు లేకుండా లోకంలో ఎవరూ లేరు. ఉన్న వాళ్లకు ఉన్నత స్థాయిలో ఉంటాయి, లేని వాళ్లకు లేని స్థాయిలో ఉంటాయి. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి. కాబట్టి పెద్ద వాళ్ళకి పెద్ద దుఃఖాలు ఉంటాయి, చిన్న వాళ్లకు చిన్న దుఃఖాలు ఉంటాయి. కనుక దుఃఖములు లేకుండా ఉండే అవకాశం లేదు. ఎంతకాలమైతే అనాత్మ వైపుకు మనం తిరిగి ఉంటామో, అనాత్మ వైపుకు తిరిగి ఉండి అనాత్మలో
మనం నిమగ్నమై ఉన్నంతకాలం ఈ దుఃఖములే వస్తాయి. కాబట్టి ఆ దుఃఖముల నుంచి బయటపడే విధానము ఈ పారమార్థిక జ్ఞానము, భగవద్జ్ఞానము, భగవద్గీత జ్ఞానము. గీత చెప్పే మాట ఒకటే, అయ్యా నివృత్తి మార్గములో పయనించు. సోహంభావ ధ్యానము ద్వారా ఈ పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే నీవి దుఃఖాల నుంచి దాటే అవకాశం ఏర్పడుతుందని చెప్పని మనకు ఆ దుఃఖాల నుంచి బయటపడేటువంటి మార్గం ప్రబోధింపజేసేదిగా భగవద్గీత ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే భగవద్గీత ప్రథమాధ్యాయము మరి ఆ దుఃఖము, అర్జున విషాద యోగము. అయితే ఇక్కడ విషాద యోగము అనే పదం వాడటం వల్ల కారణం ఏమిటి, విషాదము యోగం ఎట్లా అవుతుంది అన్న సందేహం కూడా చాలా మందిలో ఉండే అవకాశం ఉంటుంది. విషాదమే కానీ విషాద యోగం ఏంటండి, విషాదం కూడా యోగమేనా? మరి విషాదం కూడా యోగమే అయితే మేము రోజువారీకి ఎన్నోసార్లు ఏడుస్తూ ఉన్నాం కదా, కాబట్టి మాది కూడా యోగాలే అవుతాయా అని చెప్పనే మాటకు మనం భావించుకోవచ్చు. ఏమి చూసినట్లయితే మరి ఏదయ్యా యోగము అని చెప్పని, విషాద యోగము అని చెప్పని ఎవరైతే భగవతత్వం కోసంగా పరితపిస్తారో, మోక్షాపేక్ష కోసముగా ఆ విధంగా వాళ్ళు పరితపిస్తారో, మరి మహాత్ముల యొక్క ఆశ్రయం చేరి బ్రహ్మ విద్యాధ్యయనం చేసే విషయంలో ఎవరి యందు ఆ పరితపన ఉంటుందో, ఆ మోక్షాపేక్షగా కలిగి ఉన్నటువంటి వారి ఆ వేదన, ఆ దుఃఖం యోగమే. ఏమి ఆ యోగం జ్ఞానయోగం పొందింపజేస్తుంది. విషాద యోగాన్ని పొందాడు కాబట్టి అర్జునుడు దాని ద్వారా సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, ఇన్ని యోగాలు పొందాడు. బట్ ఆడవపోయినట్లయితే యోగాలు వచ్చిండే వాడికి ఏమన్నా. కాబట్టి పరమార్థం కోసం ఏడ్చాడు వాడు, వస్తువుల కోసం అడవలా. ఇప్పుడు మనం ఏడుస్తున్నామని చెప్పనంటే నాకు అది రాలేదు, ఇది రాలేదు, అది పోయింది, ఇది పోయింది అనే విధానాలలో ప్రపంచంలో జరిగే పరిణామాలని దృష్టిలో పెట్టుకుని మనం దుఃఖాలకు గురవుతూ ఉన్నాం. అనాత్మ వస్తువులు రాలేదే, అనాత్మ వస్తువులు పొందలేదే, ఇంకా సంపన్నత్వం పొందలేదే, పక్కవాడు బాగుపడుతూ ఉన్నాడు, మనం బాగుపడలేదే అని ప్రకారంగా ఈ పోలిక పోటీ జీవితాలలో మనం మునిగిపోయి అనాత్మ వస్తువుల విషయాలలో దుఃఖపడుతున్నామే తప్ప ఇంత వయసు అయిపోయింది, ఆధ్యాత్మికంలోకి పోలేకపోతూ ఉన్నామే, పరమార్థం పొందలేకపోతూ ఉన్నామే, ధ్యానం చేయలేకపోతున్నామే, ధ్యానంలో ముందుకు పోలేకపోతూ ఉన్నామే అనే విషయాలలో ఏమైనా మనలో పరితాపన ఉన్నదా? ఇంకా ఆ డబ్బు రాలేదు, ఈ డబ్బు రాలేదు, ఆ డాబా కట్టలేదు, ఈ డాబా కట్టలేదు, అంత బ్యాంకులు వేయలేకపోతే, ఇంత బ్యాంకులు వేయలేకపోతేని అనేటువంటి విషయాలలో పరితపన తప్ప ఏనాడైనా జీవితంలో భగవద్గీత ఇన్ని శ్లోకాలు కంఠస్థం చేద్దామన్నాను, చేయలేకపోయాను, ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి, ముందుకు పోలేకపోతూ ఉన్నాను, స్వామిగారు మాకు ధ్యానం చెప్పారు, ధ్యానంలో ముందుకు పోలేకపోతూ ఉన్నాను అని ప్రకారముగా తాత్వికపరముగా కలిగేటువంటి ఒక పరితపన, వేదన అనేది మన జీవితంలో ఎప్పుడైనా కలిగిన దాఖలాలు ఉన్నాయా? అక్కడ చూసుకోవాలి. అలాంటి విధానం ఉంటే దానికి కూడా అర్జున విషాద యోగమే కాదు, ఎవరెవరి పేరు మీద వాళ్ళకి విషాదం యోగంగానే పరిణమిస్తుంది. అక్కడ అర్జునుడు ఆ విధంగా దుఃఖించాడు. ఏమి కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అని ప్రకారంగా సాష్టాంగపడి నమస్కారం చేసి, స్వామి నాకు ఇదంతా కాదు, ఎత్ శ్రేయ, ఏ మార్గంలో పోతే శ్రేయస్సు ఏర్పడుతుందో, మోక్షం కలుగుతుందో, కాబట్టి ఆ మోక్షం కలిగేటువంటి విధానములు నాకు ఆ యొక్క సందేశాన్ని అందించవలసింది. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, త్వాం నీకు ప్రపన్నం ఆశ్రయిస్తూ ఉన్నా, శరణ పొందుతూ ఉన్నాను, మాం షాధి నన్ను శాసించు, ఏ మార్గంలో పోతే నాకు మోక్షం కలుగుతుందో ఆ మార్గాన్ని నాకు బోధించనే విధానముగా ఆయన గారు గురువు గారి పాదాలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి గురు పాదాలు పట్టుకుని వేడుకున్నాడు. అలాంటి వేడుకున్న విధానం ఎంతమందిలో లోకంలో గురు పాదాలు పట్టుకుని, అయ్యా స్వామి ఇంత జీవితం అయిపోయింది,
నా జీవితంలో చాలా కాలం వృధాగా పోయింది, ఎలాంటి విధానంగా తాత్వికంలో ముందుకు పోలేకపోయా, తాత్విక జ్ఞానం పొందలేకపోతేని, కాబట్టి నాకు మంచి మార్గాన్ని బోధించండి, తాత్విక మార్గాన్ని బోధించండి, ధ్యాన మార్గాన్ని బోధించండి అనే విధానముగా ఎంతమంది గురువు గారి యొక్క పాదాలు పట్టుకుని వేడుకున్నటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. గురువు గారి పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నామా, లేకపోతే విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఉన్నామా? అందరి కాలమే పడతాడు వీడికి పోయి కావాలని చెప్పానంటే, కానీ గురువు పాదాల పద పట్టుకోడు వీడు. కనుక ఈ ప్రకారముకి ఏనాడైతే గురుదేవుని యొక్క ఆశ్రయం కలిగి వారి యొక్క ఆశ్రయంలో చక్కగా ఒక మరి ఆవేదన చెంది బాధ చెందినప్పుడు గురువు మనకు ఆ తాత్వికాన్ని బోధిస్తాడు. రామచంద్రుడు కూడా అలాంటి వేదన పొందటం కారణంగానే వశిష్ఠ భగవానుల వారు యోగ వాసిష్టాన్ని బోధించాడు. ఏవి 33,000 శ్లోకాలు కలిగినటువంటి యొక్క భాగవతం యోగ వాసిష్టం ఎట్లా వచ్చిందా అని చెప్పానంటే, రాముని యందు అలాంటి ఉత్సుకత, జిజ్ఞాస, ముముక్షత్వము, మరి వేదన ఇవన్నీ పొందాడు కాబట్టి ఆయనకు యోగ వాసిష్టాన్ని బోధించాడు వశిష్ఠ భగవానుల వారు. అలాంటి పరితపన, అలాంటి వేదనే కలిగింది ఎవరికి? పరీక్షణ మహారాజుకి. సప్తాహంబుల ముక్తికే గడిగతిని చర్చించి భాషం పరే అని చెప్పని ఆయన కూడా పరితపన చెందాడు. జీవితం అంతా అయిపోయింది స్వామి, కొద్ది రోజులు అయిపోతుందిగా అనే విధానముగా వేదన కలిగి పరితపన కలిగి ఆయన గురువును ఆశ్రయించుక భగవానుల ద్వారా ఆయన భాగవతాన్ని అధ్యయనం చేసి తరించాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఎవరు ఎందైతే ఈ ప్రకారంగా తాత్విక విషయం పట్ల మరి జిజ్ఞాస కలిగి జీవితం ఎంతో గడిచిపోయింది, కాలం ఎంతో గడిచిపోయింది, అనవసరంగా జీవితం అంతా కూడా అనాత్మ వస్తువులకు వినియోగించాను అనే విధానముగా బాధ కలిగి పరితపన కలిగి అన్వేషణ కలిగి గురువులను ఆశ్రయించి మరి పొందేటువంటి పరితపన ఉన్నదో అది నీ జీవితంలో ఒక యోగముగా పరిణమిస్తుంది. అలాంటి యోగం రాగలిగితే ఎవరికైనా అలాంటి యోగం రాగలిగితే వాళ్ళకి సాంఖ్యయోగం వస్తుంది, కర్మయోగం వస్తుంది, జ్ఞానయోగం వస్తుంది, ఆత్మ సంయమ యోగం వస్తుంది, చివరికి మోక్షమే వస్తుంది. మోక్ష సన్యాసం కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. తరతి శోకం ఆత్మవేత్తు బ్రహ్మజ్ఞాని తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆ వేదన రావాలి, ఆ బాధ రావాలి, ముముక్షత్వం రావాలి, జిజ్ఞాస రావాలి. అవి రానంత వరకు మానవులకు జీవితంలో విషాదం అయితే ఉంటుంది, విషాద యోగం మాత్రం అది ఉండదు. విషాదం లేకుండా లోకంలో ఎవరికొన్నది చెప్పండి? ప్రతి ఒక్కడికి ఏదో రకంగా గుట్టుగానో రట్టుగానో బెగ్గరగానో చిన్నగానో లోపల ఏడ్చే విధానమే. ఒకవేళ బయటికి ఏడిస్తే 10 మంది ముందు నామోచని చెప్పి అనుకున్నట్లయితే లోనకు పోతాడు, గడేసుకుంటాడు, బోర్ను ఏడుస్తాడు, ముఖం తుడుచుకుంటాడు, పౌడర్ వేసుకుంటాడు, బయటకు వస్తాడు. ఆ పని దుఃఖం లేకుండా పోయిందంటే ఎవరికి లేదు జీవితంలో. చిన్నవాళ్ళకి పెద్ద అందరికీ దుఃఖం ఉంటుంది. ఎందువల్ల? దేహమే దుఃఖ విధానం కాదా. అందుచేత ఈ దుఃఖము కాదయ్యా. అర్జునుడు ఏ ప్రకారముగా విషాద యోగం అనబడే విధానముగా పొందాడు, మనం కూడా జీవితంలో అలాంటి యోగాన్ని మనం పొందగలిగితే అప్పుడు నీకు భగవద్గీత బాగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఆ పరితపం లేకపోయిందా అని చెప్పనంటే మనకు ఆ భగవద్గీత వినోదాత్మకముగా ఉంటుందే తప్ప అది మనకు మనసుకు బట్టే అవకాశం మాత్రము ఉండదు. అందుచేత మరి విషాదము అని చెప్పి అన్నప్పుడు అది యోగము. కాబట్టి తాత్విక విషయంలో మనకి బాధ పరితపన కలిగినప్పుడు మంద కూడా విషాదం యోగం అవుతుంది. దాని ద్వారా జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇత్యాది పారమార్థిక అంశములతో నిండి ఉన్నటువంటి యొక్క అంశాలు మన ముందు వేదవ్యాసుల వారు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా అలాంటి మనకున్నటువంటి ఆ విషాదం ప్రపంచ వస్తువుల మీద కాకుండా పరమార్థ విషయంలో మన వేదన పొందాలి, పరితపన పొందాలి అనేటువంటి విషయము. రెండవది ధృతరాష్ట్రత్వము, ఇంతకాలం కళ్ళు మూసుకుని జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి విధానము. ప్రాపంచిక వస్తువుల విషయంలో కళ్ళు తెలిసాం, నశ్వరమై పరిణామశీలమై మిథ్యామాత్రమై మాయా కల్పన మాత్రమై మరుక్షణములో నామరూపాలు లేకుండా పోయేటువంటి వాటి విషయంలో మాత్రం కళ్ళు తెరిసే ఉన్నాం. కాబట్టి ఆ కన్నులు తెరిసే ఉన్నాయి. కానీ పారమార్థిక విషయంలో కన్నులు
మూసుకుపోయి ఉన్నాయి. అలాగా ఉన్నటువంటి విధానములో ఎంతకాలమైతే ఉంటామో అంతకాలం ఈ జీవుణ్ణి ధృతరాష్ట్రుడిగానే చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి వాని కన్నులు తెరిపించి జ్ఞాన విధానముగా పయనింపజేసే ఉద్దేశంతో మనకి భగవద్గీత ఆరంభం చేయబోతా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి అంశాలు కొంచెం గమనించుకుని మనం ఉన్నట్లయితే, ఏదైనా వివేకంతో మంచిగా ముందుకు పోయినట్లయితే చక్కగా భగవత్ సందేశం మనకి మనసుకు బాగా వచ్చే అవకాశము ఉంటుంది అని తెలియజేసుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపటి నుంచి మనకు భగవద్గీత ప్రథమముగా ఉన్నటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అనే శ్లోకం మీద రేపటి నుంచి ఉపన్యాసం మనకి ఉంటుంది. తర్వాత దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా శ్లోకాలను మీరు కూడా శుద్ధంగా అధ్యయనం చేయండి. తప్పులతో ప్రాక్టీస్ చేయవద్దు. ఏదైనా తప్పులున్నా సరి చేసుకునే విధాన అవకాశం మీకు ఇక్కడ సౌలభ్యత ఉంది. కాబట్టి నేను చెప్తున్నటువంటి అంశాలను గమనించినట్లయితే మీరు కూడా అదే బాణీలో చెప్పుకున్నట్లయితే శ్లోకాలు కూడా శుద్ధంగా మీకు వచ్చేస్తాయి. ఏ రాగం అవసరంలా ఈ రాగాలేం పెట్టమాకండి. ఆ పొడి మాటలతోనే మీరు దాన్ని పలికే విధానాన్ని చేయండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ. మామకాహ అక్కడ దీర్ఘం పెట్టి చక్కగా విసర్గ కూడా పలకాలి. విసర్గ కూడా మహాప్రాణం అది. మామకాహ పాండవాశ్చైవ. శైవ అనే చోట కూడా కొంచెం గమనించండి. చైవ కిమ కుర్రవత సంజయ అనే విధానంగా ప్రాక్టీస్ చేయండి. రేపు కూడా కొంతమంది ఏమన్నా ఆ శ్లోకం చెప్పినట్లయితే మిగతా వాళ్ళు కూడా విని సరి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ, హరి ఓం తత్సత్. ఓం.